మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఏ అడ్డంకులు లేవంటున్నారు మహిళా నేతలు. రాజకీయాల్లో అయినా, వ్యాపారంలో అయినా, ఉద్యోగాల్లో అయినా మహిళలు బాగా రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు చట్టసభలో మోదీ తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్లతో మేం రాజకీయంగా ఎదిగే అవకాశం దొరికిందంటున్న మహిళా నేతలతో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఇంకా సమాజంలో ఎదగాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలని మన దగ్గర మహిళా మనులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా? ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే, గత ప్రభుత్వ పాలనకి ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే మహిళలకు చాలా అభివృద్ధి జరుగుతున్నది, న్యాయం కూడా జరుగుతున్నది. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి, కాదు అనడానికి లేదు ఆస్కారం. ఎందుకంటే సమాజంలో అందరి ఆలోచనలు ఒకలాగా ఉండవు కాబట్టి చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి, కానీ న్యాయం జరుగుతున్నది మహిళలకి. ఆర్థికంగా మహిళలు ఇవాళ ఉన్నత స్థాయికి ఎదగడానికి మన మోడీ గారి ప్రభుత్వము ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. ముద్ర లోన్ ఇస్తున్నారు, చదువుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్, చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు. ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకున్న పిల్లలకు ఫ్రీగా లోన్ ఇవ్వడం జరుగుతున్నది. బీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మన గవర్నమెంట్ పూర్తిగా అమౌంట్ పెట్టి వాళ్ళని చదివిపిస్తున్నది. అంటే వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునే వాళ్ళ కుటుంబం, ఒక మహిళ నిలబడ్డది అనుకోండి, ఆర్థికంగా కుటుంబం మొత్తం బాగుంటుందని నమ్మిన వ్యక్తి మోడీ గారు. అదేవిధంగా మన టెక్నాలజీ విషయంలో చూసుకున్నా, సైన్స్ విషయంలో చూసుకున్నా, హెల్త్ విషయంలో చూసుకున్నా, ఎక్కడ ఏ సెక్టర్లో తీసుకునే వాళ్ళ మహిళలను అభివృద్ధి చేస్తున్నారు. మీరు రాజకీయ పరంగా చూసుకున్న ఒక మహిళని ఇవాళ ఎంతోమంది వ్యతిరేకించినా కూడా ఆమెను తీసుకొచ్చి దేశ మొట్టమొదటి వ్యక్తిని చేయడం జరిగినది. వారు ఏదైతే ఎంత నిమ్మలంగా ఉంటారో, అంటే ఒక సాధారణ స్త్రీ దేశాన్ని నడపగలుగుతుందని నమ్మిన వ్యక్తి మోడీ గారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, వారికి ఆ రోజు రక్షణ శాఖ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇంత పెద్ద దేశాన్ని కూడా ఒక మహిళ చేతిలో పెట్టిన వ్యక్తి మన మోడీ గారు. మహిళల విషయంలో, మహిళల శక్తి విషయంలో అంటే పురుషులతో ఏమాత్రం తగ్గే విధంగా ఏం లేదు కదా. మహిళలని స్త్రీ శక్తి అంటారండి. అంటే మహిళలు మల్టీ టాలెంటెడ్. మగవాళ్ళు ఒక పని చేస్తే ఇంకో పని చేయలేరు పక్కన. ఆడవాళ్ళు ఇల్లుని సమర్థించుకోగలరు, బయట నెగ్గుకు రాగలరు, అన్నీ చేస్తారు. ఇప్పుడు ఇంకా మన మోడీ గారి ఇదితో దేశంలో మహిళలు ముందుకు వస్తున్నారు. రాజకీయాల్లో కూడా చాలామంది మహిళలు యాక్టివ్గా ఉన్నారు. ఇదివరకు రాజకీయాలంటే అమ్మో అనుకునేవాళ్ళు. మా రాధా ధీరజ్ రెడ్డి గారు అంటే ఇన్స్పిరేషన్తో మాలాంటి వాళ్ళందరం మేము కూడా బయటికి వస్తున్నాము. మేము జస్ట్ హౌస్ వైఫ్స్, మేము కూడా సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్నాము. రేఖా గుప్తా గారు, ఆవిడ ఢిల్లీ సీఎం గారు గెలవడం మా అందరికీ చాలా హ్యాపీ. నిర్మలా సీతారామన్ గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్, కల్పనా చావ్లా, వీళ్ళందరూ. మహిళా శక్తి ఎదుగుతుంది. ప్లస్ మహిళలు ఒక వర్క్ ఇచ్చారంటే వాళ్ళు అది సక్సెస్ చేయకుండా నిద్రపోరు. ఆ పని పూర్తయ్యే వరకు డెడికేషన్గా చేస్తారు. నా పేరు అనంతలక్ష్మి. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటేనే మన భారతీయతలో ఉన్న ఇంపార్టెన్స్ ఏ దేశంలో లేదు. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా మహిళకి ముఖ్యమైన పాత్ర ఇస్తుంది. పూర్వం అనాదిగా వేల సంవత్సరాల నుంచి కూడా మన భారతీయ సంస్కృతి మాత్రమే. ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది మహిళకి. ఇక్కడ పురుషులతో సమానంగా చూడరు. ఒక దేవతా మూర్తిలాగా చూస్తారు మహిళని. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు గనక తల్లుల్ని సృష్టించాడు అని చెప్పి అంత ముఖ్యమైన పాత్ర ఉంది. మీకు ఇంకొక ఉదాహరణ ఏంటంటే, పురుషుడు అంటే 4 అక్షరాలు, స్త్రీ అంటే ఒకే అక్షరంలో 3 అక్షరాలు దాగి ఉన్నాయి. అంటే స్త్రీది ఏంటంటే ఒదిగి ఉండే మనస్తత్వం, భారతీయతలో ఒదిగి ఉండే మనస్తత్వం. కాబట్టి 3 అక్షరాలనే ఒక చోట చేర్చి ఒకే అక్షరంగా మలిచారు. పురుషులు అంతా ప్లానే చేశారు. స్త్రీ ఎట్లా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అనేది బాగా డిజైన్ చేశారు భారతీయ ఋషి సాంప్రదాయం అంతా కూడా. ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాలతో పాటు వ్యాపారవేత్తలు కూడా మహిళలు రాణించాల్సిన అవసరం ఎంత ఉంది? ఎలా? అది చాలా ఖచ్చితంగా అవుతుంది కూడా. మన మోడీ గారు వచ్చినాక మహిళలకి 33% అయినా మహిళలకి మంచి అవకాశం ఇచ్చారు. మహిళ అంటే ఒక ధైర్యం, అంటే మేము కూడా ఏదైనా సాధించగలమని చెప్పి ధైర్యం మాకు నింపారు. మన భారతీయ జనతా పార్టీలో ఆ మర్యాద, గౌరవం చాలా ఉన్నాయి. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. కాకపోతే మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు అన్ని రంగాల్లో మహిళలు ఉండాలి, వాళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎలాగైనా ఎదగాలని నరేంద్ర మోడీ గారు
మహిళలకి కుట్టులు అల్లికలు అని ప్రత్యేకంగా ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా నాయకుల ద్వారా శిబిరాలు పెట్టించి వాళ్ళు ఉట్టి డబ్బులు నార్మల్గా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు ఒక ఆదాయం ఒక పెద్ద అంటే ఏమంటారు ఇప్పుడు ఒక వృత్తిని నేర్పిస్తే ఆ వృత్తి నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరని మన నరేంద్ర మోడీ గారికి సాధ్యం, భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం. ఆయన వచ్చినాక మహిళలకి ఎంత గౌరవం మర్యాద అవకాశాలు కూడా రానున్న రోజుల్లో 50% కాదు మొత్తం 100% రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వచ్చినాక మాకు ధైర్యం. థ్యాంక్ యూ మేడం. అంటే ఇది నరేంద్ర మోడీ 33% రిజర్వ్ చేయడంతో చట్టసభల్లో కూడా మహిళలు అడుగుపెట్టి ఈ విధంగా సమాజంలో మా వంతు కృషి చేస్తాం, మా వంతు సేవ చేస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళా మనులు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.